కూతురు కొడుకై తలకోరి పెట్టి తండ్రి రుణం తీర్చుకున్న కుమార్తె ఆస్తి ఇస్తేనే తలకోరి పెడతానన్న కుమారుడు తండ్రి శవాన్ని చూసేందుకు కూడా రాని వైనం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన. అయితే నాకు వంశధారకుడు కావాలి, నా ఇంటి పేరు నిలబెట్టాలి, భవిష్యత్తు నాకు అండగా ఉండాలి, చివరికి నాకు తలకోరి పెట్టేది వాడే అంటూ ఆ తండ్రి కన్నా కళలు కూడా ఈ వార్త చూస్తే చెప్పుకోవచ్చు. అనేక మగపిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల్ని ఈ కన్నువిప్పు చూస్తే అర్థమైపోతుంది. అంటే తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని కొడుకులకు కావాలి. తాతలు సంపాదించిన ఆస్తి, తండ్రులు సంపాదించిన ఆస్తి అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి 3 పేజీలు ఉందన్నమాట. ఒక్క నిమిషం. తలకొరి పెట్టాల్సిన కుమారుడు ఆస్తి వాసిస్తే తప్ప వచ్చేది లేదని, తలకొరి పెట్టేదే లేదని చెప్పడంతో చేసేది ఏం లేక ఆడపిల్లనే కొడుకు స్థానంలో ఉండి ఆ తండ్రి అంతిమ సంస్కారాలు చేసి ఆ తండ్రి రుణం తీర్చుకుంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టి ఇచ్చింది. రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ వీడు ఎంత పనికి మాలినాడంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, తండ్రి తనకు ₹1,00,00,000 ఇల్లు 10 తులాలు బంగారం ఇస్తేనే తండ్రి తలకొరి పెడతా అని బంధువులకు తెగేసి చెప్పాడంట. ఇప్పుడు ఏదో పెళ్లిలో అంటారు, పెళ్లిలో నాకు కట్టం మొత్తం అయిపోతే నేను పెళ్లి చేసుకోను, లేకపోతే నాకు చెప్పిన అమౌంట్ మొత్తం అయిపోతే పెళ్లి చేసుకోను అన్నట్టు వీడికి ఆల్రెడీ వాళ్ళ నాన్న ఆస్తి ఇచ్చాడు, చాలా వరకు ఆస్తి ఇచ్చాడు. ఎంతో ఆయన ₹1,00,00,000 ఎంత ఆస్తి ఇచ్చాడంట. ఇవన్నీ చాలా ఇచ్చినా కానీ వీడు ఆ ఇల్లు రాసిస్తే తప్ప ఆయన ఆస్తి తలకొరవి పెట్టనని చెప్పి కూర్చున్నాడంట. వీడు తండ్రి విలువ తెలియని మూర్ఖుడికి ఆస్తి కాదు కదా ₹1 కూడా ఇవ్వద్దండి. అది ఇంకా వాడి ఫోటో వేయలా ఇందులో, వాడి ఫోటో వేస్తే బాగుండేది. ఈ మహబూబ్నగర్లో జరిగింది ఈ సంఘటన. నిజంగా మీ ఇందాక మనం చెప్పుకున్నట్టు అందరూ అంటారు తలకొరుగు పెడతానికి కొడుకు కావాలి, తన వంశధారకుడు, వంశాన్ని నిలబెట్టేందుకు కొడుకు కావాలి, పున్నామ నరకం నుంచి తప్పిస్తానికి కొడుకు కావాలి, కూతుర్లు పెళ్ళైపోతే పరా ఇంటికి వెళ్ళిపోద్ది అని చెప్పి ఆడబిడ్డల్ని ఇప్పటికీ ఈ రోజుకి కూడా పురిట్లోనే చాలా మంది చంపేస్తున్నారు. ఇంకా దేవుడి దయ వల్ల మన దేశంలో ఈ స్కానింగ్ చేసి మగ ఆడబిడ్డ తెలిపేది లేదు కాబట్టి సరిపోయింది. కానీ అది కూడా ఉండుంటే కనుక ఈ పాటికి చెప్పలేం మనం. ఇక చివరికి కన్న కూతురే ఇప్పుడు చూడండి, కొడుకులుండి ఏ ఉపయోగం? కన్న కూతురే ఇప్పుడు దాన సంస్కారాలు చేస్తుంది. ఇలాంటి కొడుకులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు అనొచ్చు మీరు కొడుకులవే కదా అని, నేను కొడుకునే. కానీ ఆ పరిస్థితి వస్తే చచ్చిపోతాం కానీ ఇలాంటి పనులు అయితే చేయం మేము ఖచ్చితంగా. వీడిది ఒక బతికేనా వీడిది?